నమస్తే తెలుగోన్. ప్రస్తుతం మనం ఇక్కడ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర ఉన్నాము. కొద్ది రోజులుగా ఏదైతే తిరుమల లడ్డులో కల్తీ జరిగిన వివాదం నడుస్తుందో దీనిపై అమరావతి జేఏసీ నాయకులు ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి బందర్ రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి వరకు ర్యాలీ చేస్తూ నినాదాలు చేస్తూ దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అని చెప్పేసి కూడా ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. వాళ్ళని అడిగి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. జరుగుతున్న హిందువులందరూ ఏకమవ్వాలని ఒకటే నినాదం చేస్తున్నామండి. మేము ఇన్ని వేల సంవత్సరాలుగా ఏనాడు లేనిది ఈ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉండగా ఎంత అరాచకం చేసిందో ఎంత అన్యాయం చేసిందో అందరం చూస్తూనే ఉన్నామండి. కనీసం మరీ ఇంత ఘోరంగా లడ్డూలో కూడా ఇంత ఘోరంగా చేస్తుందని మేము అనుకోలేదు. ఇప్పటికైనా మన ఆంధ్ర రాష్ట్రమే కాదండి, మొత్తం యావత్తు హిందువులందరూ ఏకమయ్యి దీన్ని మాత్రం ఖండించాలి. ఎవరైతే చేశారో ఈ అన్యాయం ఎవరైతే చేశారో వాళ్ళని వెంటనే శిక్షించాలండి. లేకపోతే శిక్షించకపోతేనండి ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తారు. కనీసం ఒకళ్ళు కాకపోయినా ఏ రకంగానైనా సరే, ఏ అధికారులైనా సరే ప్రతి ఒక్కళ్ళు శిక్షించబడాలని మేము వేడుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యక్తిగతంగా ఏ మతాభిమాని అయినా కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు, కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అన్ని మతాలని గౌరవించాలి. ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించిన అతి పవిత్రమైన దేవాలయానికి దానికి సంబంధించిన హిందూ మత మీద అభిమానం ఉండాలని, దైవం మీద ప్రేమ ఉన్నాళ్ళని, అభిమానం ఉన్నాళ్ళని నియమించకుండా ఇష్టానుసారంగా ఎవరెవరినో నియమించి ఆ దేవాలయ పవిత్రతను భంగం చేశాడు. అసలు అతను ప్రజాస్వామ్య సూత్రాలతో ముఖ్యమంత్రిగా వచ్చి ప్రజాస్వామ్య సాంప్రదాయాలన్నింటినీ తొంగలో దొక్కాడు. మొత్తం ప్రజాస్వామ్యం ఒక నియంతలాగా పరిపాలించాడు. అతను ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అనర్హుడని ప్రజలు తీర్పిచ్చి ఒక మంచి నిర్ణయం చేశారు. పిచ్చి నిర్ణయం ఒకసారి చేసినా మంచి నిర్ణయం తర్వాత చేసి తొలగించారు. ఇప్పుడు అతను చేసిన అక్రమాలన్నీ ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. ఈయనతో స్నేహం జరిపిన, ఈయనతో అంటగాగిన, దత్తపుత్రుడిగా ప్రేమించి ఆదరించిన ఆ మోడీ గారు, షా గారు ఈయన వ్యవహారాలని ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా పరిశీలించి మొత్తం విచారణ జరిపించి ఈ మతం, హిందూ మతానికి ఇంత దుర్మార్గమైన అన్యాయం, ఇంత అపవిత్రం, కళంకం చేశాడు. ఇట్లా ఏ ముఖ్యమంత్రి, మన రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఉమ్మడి రాష్ట్రం నుంచి, ఏ ముఖ్యమంత్రి ఇటువంటి దుర్మార్గాలకి, దుశ్చర్యలకి పాల్పడాల. ఇతను ఉన్మాది, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా పనిచేసిన వ్యక్తి. ఇంకా అతనికి ఈ ఐవైఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు ఇంకా సమర్థిస్తున్నారంటే సిగ్గుతో తలంచుకోవాలి. ఈ చదువుకి, విద్యకి, విజ్ఞానానికి ఇంకా వాటికి కూడా అపవిత్రత తీసుకొస్తున్నారు ఈ కృష్ణారావు లాంటి వాళ్ళు. వీళ్ళకి కిరాయి మేధావులు ఉన్నారు, హైదరాబాద్లో కూర్చొని రోజు ఈయనకి భజన చేసి ఈయన దగ్గర తింటూ, జగన్మోహన్ రెడ్డి తింటూ హిందూ మతానికి, ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి, ప్రకాశం బ్యారేజ్కి ఎన్ని ధ్వంసం చేసినా వాళ్ళకి విపరీతమైన ఆనందం. సైకో బ్యాచ్, నాట్ ఓన్లీ జగన్, ఇంకా ఇతను సమర్థించే దొంగలు, దుర్మార్గపు కోహనా మేధావులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇటువంటి ప్రజాస్వామ్య విరుద్ధంగా పనిచేసే వాళ్ళందరినీ
ఒక అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళని హెచ్చరించాలి. ఈ ప్రభుత్వం అనేది ఒకటి ఉందని భయం కలగజేయాలి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. దీనికి ఆయన ఈ కూటమికి హెడ్గా ఉన్న ఢిల్లీలో ఉన్న ఆయన మోడీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద చర్య తీసుకుని ఇతను చేసిన అక్రమాల మీద అతన్ని ఇక రాజకీయ రంగంలో ఏ స్థానం చూపెట్టాలో ఆ స్థానానికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మొక్కే వంగనది మానే వంగదని గత ప్రభుత్వ హయాంలో 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో ఆ వెంటనే జరిగిన రామతీర్థంలో శ్రీరాముని తల ఖండించినప్పుడే దానికి బాధ్యులైన వారిని తలను కూడా ఖండించుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. అంతర్వేదిలో ఏ విధంగా అయితే రథాన్ని తగలబెట్టారో ఆ మంటల్లోనే దానికి బాధ్యులైన వాళ్ళు కనుక వేసి తగలబెట్టుంటే ఈరోజు ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళుండేవాళ్ళు కాదు. ఇలా హిందూ మతం మీద గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అనేకమైన అక్రమాలు, ఇది సెక్యులర్ దేశం అంటున్నారు, లౌకికవాదాన్ని నేను సమర్థిస్తాను. ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించే నమ్మే అధికారం ఉంది, హక్కు ఉంది. అలాగని ప్రత్యేకంగా సెక్యులర్ విధానం లౌకికవాదం అనే పేరు ఒకటి చెప్పి కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీలు ఏవైనా కానివ్వండి ఆడుతున్నటువంటి రాజకీయాలకి స్వస్తి చెప్పకపోతే మాత్రం ఈ హిందువులంతా తిరగబడే రోజు వస్తుంది. ఈ రాజకీయాలన్నింటినీ కూడా తొక్కేసి హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందూ కూడా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి జరిగినటువంటి అన్యాయాన్ని కనుక దయచేసి మీరు గమనించండి. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ మదర్సా మీద కానివ్వండి, ఏ చర్చిలో కానీ జరిగి ఉంటే ఈ నాయకులు ఈరోజు ధైర్యంగా రోడ్డు మీద తిరగలిగే వాళ్ళ ఒకటి ఆలోచించండి. ఎందుకు హిందూ దేశం, హిందూ మతం, హిందూ అనగానే వీళ్ళకి దేశ విభజనలు కానీ రాజద్రోహాలు కానీ గుర్తొస్తే తప్ప లౌకికవాదం అన్న ముసుగులో హిందూ దేశంలో హిందువులు అణగదొక్కుతున్నటువంటి ఈ కార్యక్రమాలని ఇక నుంచైనా ఈ రాజకీయ నాయకులు కానీ ఈ దుర్మార్గమైనటువంటి మొన్నటి వరకు పరిపాలించినటువంటి పార్టీలు కానీ నాయకులు కానీ కనుక మానుకోకపోతే, దీనికి బాధ్యతని మనం శిక్షించకపోతే మాత్రం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే హిందువులందరూ కూడా ఏకమై ఈ దుర్మార్గాన్ని అణిచివేస్తారని తెలియజేసుకున్నాను. ఆ స్థాయికి తీసుకురాకుండా దయచేసి ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇందుకు కారణమైన వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. జై హింద్. రాష్ట్ర యావత్ జనాభా కాకుండా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ముందుగా ముఖ్యంగా హిందువులకి మరి ఈ 2 రోజుల నుంచి జరుగుతున్నది ఎన్డీటీవీలో స్పష్టంగా లడ్డులో అవినీతి జరిగింది. జంతువుల కొవ్వు డబ్బులు కృతుపడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనేమి కొంతమంది అధికారుల చేత ఇతను దగ్గరుండి లడ్డూని, పవిత్రమైన లడ్డూని మరి అవినీతి పాలు చేసి లడ్డూని విస్తృతం చేశాడు. మరి అందుకని ఈరోజు ఆయన క్షమాపణ చెప్పాలి స్వామివారి భక్తులకి. అట్లాగే కేవలం ఆయన ఈ రాజకీయ లబ్ధి కోసమే ఈ హిందువుని దెబ్బతీయటానికి కుల మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా చూసాం. ప్రాంతాల మధ్య కులాల మధ్య ముఖ్యంగా రాజధాని 3-4 రాజధానులని ఒక మతాన్ని వెంటేసుకొని మరి విడగొట్టాడు. ఏం చేశారు? ఈరోజు నీకు 11 సీట్లతో 2 నామాలు పెట్టారు. మరి ఈ రోజుకైనా తప్పు తెలుసుకొని నేను తప్పు చేశాను అని ఒప్పుకోవాలి. ముందుగా ఈ రాష్ట్రానికి కూడా ప్రజలందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకంటే అనేక దేవాలయాల మీద దాడులు జరిగిన ఒక్క స్టేట్మెంట్ కూడా తప్పని 5 సంవత్సరాల కాలంలో విగ్రహాలు ఎరగొట్టారు, చేతులు ఎరగొట్టారు, తలకాయలు ఎరగొట్టారు, రథాలు తగలబెట్టారు. ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదు, స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయన పదవి ప్రమాణ స్వీకారం అవ్వగానే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సీఎస్గా వస్తే అన్యమత ప్రచారాలు చేయకూడదయా, హిందూ దేవాలయాలని ఒక్క మాట అన్నందుకు ఆయన సస్పెండ్ చేశాడు. అది ఎంత దుర్మార్గమైన చర్య. మరి హిందూ దేవాలయాల్లో హిందువులే ఉండాలి, ఏ మత దేవాలయాల్లో వారినే కేటాయించాలి. అట్లా హిందూ దేవాలయ అన్ని మత ప్రచారకులను తీసుకొచ్చి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయటం, లడ్డూల్లో కల్తీ చేయటం, ప్రసాదాల్లో కల్తీ చేయటం, ఇవన్నీ నీ రాజకీయ లబ్ధి కోసం చేసావు. కాబట్టి కేంద్రం తక్షణ చర్య తీసుకొని ఈయన గుర్తును కూడా రద్దు చేసి ఎలక్షన్లో కూడా పోటీ చేయకుండా చేయాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మేడం, ఇప్పుడు తిరుమల లడ్డు వివాదంలో ఏ తప్పు జరగలేదు, కేవలం నాపై బురద చేయడానికే ఈ ఆరోపణలు చేసిన జగన్మోహన్ రెడ్డి అంటారు. దీని గురించి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అన్ని అసత్యాలని చెప్పి అందరికీ తెలుసండి. ప్రపంచం వ్యాప్తంగా మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒకటే చెప్తున్నామండి. ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసింది మంచి పని ఒక్కడ చూపించమని చెప్పండి. ఎవరినైనా సరే వచ్చి ఇది చేశాడని చూపించండి. వాళ్ళ నాయకులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ అధికారులు మాట్లాడటం కాదండి.
ప్రజలను అడగమనండి, ప్రజల్లోకి వెళ్ళి అడగమనండి ఏం చేసింది అనేది. ఎన్ని అరాచకాలు చేశాడో, ఎన్ని దౌర్జన్యాలు చేశాడో, ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో. కనకదుర్గమ్మ తల్లి గుళ్ళో, మన విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో ఎన్ని నాశనం చేసి పెట్టారో అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రులు. దొంగలు ఎక్కడి నుంచి పడతారండి? అంత సెక్యూరిటీ ఉంటే దొంగలు వచ్చి దోచుకుపోతారండి. విగ్రహాలను కానీ అవన్నీ కొల్లగొడతారా? అవన్నీ ఉట్టి నాటకాలన్నీ వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్యి హిందూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం వీళ్ళందరూ కలిసి ఇచ్చేసారండి. మేము ఒకటే చెప్తున్నామండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఏకం అవ్వాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలండి. హిందువులందరూ ఏకమయ్యి మన నీతిని బయట పెట్టాలని చెప్పి వేడుకుంటున్నామండి. మేడం, ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజల్ని దారి మళ్లించడానికి ఈ ఆరోపణలు చేస్తానని చెప్పేసి జగన్మోహన్ అసలు వాగ్దానాలు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఈ రోజుకి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రతిదీ వీడియో రూపంలో బహిరంగంగా చూపిస్తున్నారండి. ఏదైతే వాగ్దానం చేశారో, ఏదైతే నెరవేరుస్తూ ఉన్నారో, ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ ప్రతి ఒక్కటి ప్రత్యక్షంగా వీడియోల రూపంలో, రాతల రూపంలో బయటపడుతున్నాయి. ఎవరు అంత అనర్హంగా లేరండి నమ్మటానికి. నమ్మే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉన్నారేమో తప్ప ఎవరు దాన్ని ఖండించట్లేదు. మేము ఒకటే చెప్తున్నామండి, ప్రతి ఒక్కళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల పాలనలో ఎంత అరాచకం చేశాడో, ఎంత అన్యాయం చేశాడో. దేవాలయాలే కదండి, మనుషుల మీద, మనస్తత్వాల మీద, మనసులనే ఆడుకున్నాడండి. ఇంకా దేవాలయాలతో ఇంకా సంబంధం ఏందండి? మనుషుల మనస్తత్వాలతోనే ఆడుకున్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇలా చేయడం కరెక్ట్ కాదు. విన్నారు కదా, అమరావతి జేఏసీ నాయకులు కానీ, అమరావతి రైతులు కానీ ప్రథమంగా కోరుకునేది ఏంటంటే నిందితుల్ని వెంటనే శిక్షించాలి. కల్తీ చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదలకూడదు. దీనిపై కేంద్రం కూడా తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి, అలాగే మొత్తం హిందూ ఆలయాల్లో హిందూ అధికారులు మాత్రమే నియమించాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ రాజేష్తో ఫరీదా, తెలుగు వన్ న్యూస్, విజయవాడ.